శ్రీగురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ మహాసరస్వత్య నమ. ఓం శ్రీమాత్రే నమ. మనకు ధనస్సు రాశి సెప్టెంబర్ మాసంలో ఫలితాలు చూసినట్టయితే ధనుస్సు రాశిలో మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం. ఈ గ్రహస్థితి చూసినట్టయితే వీరికి శని వక్రగతి, ద్వితీయ స్థానం వీక్షణ, అట్లానే చతుర్థమందు రాహువు, షష్టమందు గురుడు, సప్తమందు కుజుడు, అష్టమందు బుధుడు 6వ తారీఖు వరకు. తర్వాత భాగ్యస్థాన సంచారము రవి 10వ స్థాన సంచారం 17వ తారీఖు నుంచి, దానికి పూర్వము 9వ స్థాన సంచారము, 8వ స్థాన సంచారం రవి, అట్లనే శుక్రకేతువులు 10వ స్థాన సంచారము. ఈ విధమైన సంచారాన్ని చూసినట్టయితే గ్రహ సంచారాన్ని ధనుస్సు రాశి వారికి కొంత అనారోగ్యం అనేది వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. అనారోగ్యం రాకుండా ఎప్పటికప్పుడు తగు చర్యలు చేసుకోవడం మంచిది. అట్లాగే ఈ యొక్క శని వక్రదృష్టి ద్వితీయ స్థానంలో ఉండడం వల్ల మిమ్మల్ని నమ్మి కొంత ధనం ఎవరికైనా అప్పచెప్తే దాన్ని నమ్మకద్రోహం చేసి కొంతవరకు దాన్ని వాడు ఖర్చు పెట్టుకొని ఖర్చు అయిందని చూపించి మీకు చూపిస్తారు. మీరు నమ్మేయటం వల్ల తర్వాత కానీ తెలుసుకోరు వాళ్ళు వాడుకున్నారని చెప్పి. అట్లాగా కొంత నమ్మకద్రోహం అయ్యే అవకాశం ఉంటుంది. ధనానికి సంబంధించి కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అట్లాగే నేము ఫేమ్ సంపాదించినట్టు వారు ఎవరైతే ఉంటారో వారికి కొంతవరకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. ఈ చతుర్థ స్థానం ముందు రాహు సంచారం వల్ల యంత్ర సంబంధమైనటువంటి కొన్ని ప్రయాణాలు చేశాడు, వాటి వల్ల గాయాలు జరిగే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండడం మంచిది. దుష్టులకు దూరంగా ఉండడం మంచిది. బురదలో రాయేస్తే మీద చల్లుతున్నట్టుగా దుష్టులు మీ మీద విధంగా చాలా రకాలుగా బయట ప్రచారం చేస్తూ ఉంటారు. శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. అట్లానే కార్య వైఫల్యము, ఏది మొదలుపెట్టినా ఎవరో ఎక్కడో ఒక వైఫల్యం కార్యాలు జరుగుతూ ఉంటాయి. సంతానంలో కూడా ఒక ఇబ్బందులు ఉంటాయి. పైత్య సంబంధమైనటువంటి రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఇటువంటి రాకుండా చూసుకోవడం అనేది మంచిది. అట్లానే ఈ యొక్క గురుడు 6వ స్థాన సంచారం వల్ల ఉద్యోగంలో మార్పిడి, అట్లానే అనూహ్యమైన పరిణామాల వల్ల కొంత విచిత్రమైనటువంటి ధోరణి ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది. అగ్ని బాధలు, చోర భయాలు ఎక్కువగా ఉంటాయి. అట్లాగే బంధుమిత్రుల వల్ల కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి బంధుమిత్రాదుల వల్ల చాలా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు ఏది చెప్పినా ప్రతిదీ మీరు మంచి కోరే చెప్తున్నారు, మంచి కోరే వింటున్నారు అనుకోవడం మంచిది కాదు. బ్లైండ్గా మీ వరకు మీరు మంచి అనుకుంటే చాలు. అవతలవాడు ఏమనుకున్నా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వక్కర్లేదు. మీరు దాని గురించి ఇది చేస్తే ఇది ఇట్లా ఉంటుందని వాళ్ళు తెలుసుకుంటారు నిదానంగా అయినా. కానీ మీరు దాన్ని ప్రెజర్గా పెట్టి వాళ్ళకి చెప్పడం అనేది అంత మంచిదైతే కాదు. అట్లాగే ఈ యొక్క గురుడు కూడా ఈ విధంగా ఉన్నాడు. అట్లాగే మనకు కుజుడు 8వ స్థాన సంచారం వల్ల శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు, అంటే రెస్పిరేటరీ ఊపిరి తీసుకోవటంలో ఒక ఇబ్బందులు వస్తే భుజాలకు సంబంధించి ఇబ్బందులు కలుగుతాయి. రుణ బాధలు కూడా కొద్దిగా పెరుగుతాయి. అట్లానే వృధాగా తిరగటము, ఒక ప్రయాణం చేసి ఒక కార్యం కోసం వెళ్తారనుకోండి, ఆ కార్యం జాకుండా మళ్ళీ రాండి అని చెప్పి వాళ్ళు పంపించడం, ఇలా వృధా సంచారం అనేది కొంత ఉంది. అలాగే ప్రతికూల వాతావరణం, ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని అఘోరపరచటము, అంటే మీరు చెప్పారు కదా మీరు దగ్గర ఉండే మీ పక్కన మీ ప్రచారం బయట అంతా చేస్తుంటారు, మీరు అటువంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళు అని చెప్పి. కాబట్టి కొద్దిగా ప్రచారం చేసేది అగౌరవంగా పరిచే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. ప్రతి విషయాన్ని కూడా మీ మనసులోనే పెట్టుకోండి. అవకాశం ఉంటేనే బయటకు దాన్ని చెప్పండి, అంతే తప్ప ప్రతి విషయాన్ని బయట పారదర్శకత పెట్టడం వల్ల కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అట్లాగే కార్య విగ్రహము, వస్తునాశనము, బలహీనతలతో ఆడుకుంటారు. మీ బలహీనత ఎవరికి చెప్పకండి, అది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనిషి బలహీనతలను చెప్పినట్లయితే వెంటనే వాటి గురించి తెలుసుకొని వాటి మీద కొట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. స్త్రీ అంటే ఒక స్త్రీ వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా జాగ్రత్తగా తీసుకోవడం మంచిది. కొంత భయాందోళన ఏర్పడే మనసులో ఒక భయం అనేటువంటిది ఏర్పడుతుంది. కొంతవరకు ఆ భయాన్ని ఒక నెల పాటు ఉంటుందండి, మళ్ళీ తర్వాత అంతా నార్మల్కి వచ్చేస్తుంది. ఇక్కడ భీతి అనేది కలుగుతుంది, శత్రు భీతి. మీరు చేసేటువంటి జాబ్ ఏదైతే, అంటే జాబ్లో ఉండేటువంటి వారు కానీ వ్యాపార రంగంలో ఉండేటువంటి వారికి కానీ కొంత అవరోధాలు ఏర్పడతాయి.
ప్రభుత్వ రంగం ద్వారా కానీ ప్రైవేట్ రంగంలో ఉండేటువంటి వారికి కానీ కొంత అవరోధాలు ఏర్పడి వాటికి స్తబ్దుగా జీవనం చేయడం అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది వ్యాపార రంగంలో ఉండేటువంటి వారికి. అట్లాగే ఈ యొక్క శని మనకు చూసాము. ఇక కేతువు చూస్తే అక్కడే 10వ స్థానంలో సంచారంలో ఉన్నాడు కాబట్టి వ్యాపారంలో కానీ ఉద్యోగస్తులు కానీ మారేవారు ఎవరైతే ఉన్నారో మారొచ్చును. ఉద్యోగం మారే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ఉద్యోగాలు మారే అవకాశం ఉంది. రాను రాను ఒక నెల ఆగండి, తర్వాత మారండి ఉద్యోగాన్ని. కొంత మీరు ఎంత శ్రమ పడినా కూడా ఇంతేనా నా జీతం యొక్క భావనలో ఉంటారు. కాబట్టి శారీరక శ్రమ ఎక్కువ ఉన్న మానసికమైనటువంటి వికలాంగులుగా ఉంటారు. అంటే ఎంత కష్టపడినా మాకు ఇంతేనా డబ్బు వచ్చేది అని ఒక మనశ్చింతన అనేది ఉంటుంది. అట్లా తల్లికి కొంత అనారోగ్యం ఉంటుందండి, జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. అట్లానే స్త్రీలకి కొంతవరకు హైబ్రిడేషన్ అనేటువంటి ఇబ్బందులు కలుగుతాయి, జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈ విధంగా ధనుసు రాశి వారికి చాలా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. 40% బాగుంది సెప్టెంబర్ మాసంలో. కాబట్టి ఏదైనా కానీ ధనుస్సు రాశి వారు చాలా జాగ్రత్తగా ఈ మాసమంతా ఉండడం అనేది మంచిది. అట్లాగే ఎవరిని కూడా అంటే ముఖ్యంగా కొంత ధన రూపంలో ఉండేటువంటి వస్తువు ఏదైతే ఉందో వాటిని మీరు 1-2 సార్లు చూసి తీసుకోవటం అనేది మంచిది. అట్లాగా రాబోయే వినాయక చవితుల్లో మరి ఏం చేయాలయ్యా ఈ ధనుసు రాశి వారు అంటే, వినాయకుడి పూజ సర్వదా శ్రేష్టం. ఈ గణపతి నవరాత్రులలో ఎటువంటి వినాయకుడినైనా పూజ చేసి స్వామి అనుగ్రహం పొందడం మంచిది. ముఖ్యంగా గరికతో అర్చన చేయండి, ఎర్ర పుష్పాలతో మందార పుష్పాలతో అర్చన చేయండి, గన్నేరు పూలమాల వేయండి. అట్లాగే స్వామికి బెల్లాన్ని నైవేద్యంగా నవరాత్రులలో పెట్టండి, ఖర్జూరాన్ని కానీ బెల్లాన్ని కానీ. ఇలా పెట్టడం వల్ల తీపిని ఆస్వాదించి స్వామి అనుగ్రహం వల్ల తీపి వార్తలు అందుకోవటం అవకాశం ఉంటుంది. అట్లాగే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి మొత్తం మీద క్షేత్ర దర్శనాలకు వెళ్ళినట్లయితే గురుక్షేత్ర దర్శనాలు, అమ్మవారి గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవటం, అక్కడ మినప గారెల్ని నైవేద్యంగా పెట్టడం అనేది ఆదివారం చేస్తే మంచిది. ఇటువంటి ప్రక్రియ చేయటం వల్ల కొంత మానసికమైనటువంటి ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది ఈ యొక్క ధనుసు రాశి వారికి సెప్టెంబర్ మాసం. అందరికీ నమస్కారం. రాబోయే వినాయక చవితి, ఈ యొక్క వినాయక చవితుల్లో అందరికీ తెలిసినట్టు అంశం ఏంటంటే వినాయకుడు పృథ్వీతత్వము. అంటే సృష్టిలో మొదలుకొని పృథ్వీతత్వం అంటే మనకు భూమి నుంచి ఉద్భవించినటువంటిది. భూమి అంటే ఎటువంటిది కూడా ఆకారం లేకుండా అమ్మ సృష్టి వల్ల పుట్టినటువంటి వారు వినాయకుడు. కాబట్టి ఈ వినాయక నవరాత్రులలో ఎవరైనా కూడా వినాయకుడు అర్చన తర్పణ ప్రియ అన్నారు. అంటే ఒక్కరికి ఒక్కొక్కటి ఇష్టం ఉంటుందండి ప్రతి ఒక్కరికి కూడా. అట్లాగే ఈ భాద్రపద మాసంలో వచ్చేటువంటి వినాయక చవితిలో చాలా అద్భుతమైనటువంటి నవరాత్రులు. ఏది మొదలుపెట్టినా తలపెట్టిన కార్యం జయం సాగించేటువంటిది వినాయకుడు. కాబట్టి సర్వ విఘ్న హరం దేవం సర్వ విఘ్న వివర్జితం సర్వ సిద్ధి ప్రదాతారం వందేహం గణనాయకం అన్నారు, మనకు శ్లోకం చెబుతుంది. అట్లానే భవసంచిత పాపాగ్నం విధ్వంసర విచక్షణం విఘ్నాస్వర వారంభంజే విఘ్నరాజమహం భజే అన్నారు. భవిష్యత్తు వర్తమానాన్ని అన్నీ తెలిపేది విఘ్ననాయకుడే. పురాణాలు ఇతిహాసాలు రాసింది మహాభారతాన్ని కూడా వినాయకుడి స్వరూపంలో వ్యాసుల వారు అక్కడ మానాలో మనకి ఆ గుహలో కూర్చోబెట్టి వినాయకుడితో అన్ని కూడా పురాణాలు మహాభారతాన్ని రాయించారు. అంతటి ఆ యొక్క గణపతి యొక్క నవరాత్రులలో అంతటి విధ్వాసార విచక్షణం, ఎటువంటి విఘ్నాలైనా అన్నీ ధ్వంసించగల శక్తి సామర్థ్యం ఉన్నవాడు వినాయకుడు ఒక్కడే. భవసంచిత పాపాగ్నం అంటే భవిష్యత్తులో కానీ సంచిత వర్తమానంలో కానీ భూతం అంటే పోయినటువంటి కాలంలో ఉన్నటువంటి దోషాలు ఏవైతే మనం తెలుసో తెలియకో చేస్తున్నామో దాన్ని అంతటా పటాపంచలు చేసి మళ్ళీ మనకు మంచి అపూర్వమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేది ఈ వినాయకుడి యొక్క అనుగ్రహమే. అందుకనే స్వామివారికి వరసిద్ధి వినాయకుడని, సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయకుడని కూడా పేరుగాంచాడు ఇక్కడ. అంటే ఇక్కడ ఏమండి వారు మరి వివాహం జరిగిందా, మనకు వివాహం జరగలేదు కదా అని అనుకుంటాం. వినాయకుడికి వివాహం జరిగిందా లేదా అనేది పక్కన పెట్టండి, మనకు అనవసరమైన చర్చ కాదు. ఇక్కడ ఏంటి అవసరమైన చర్చ ఏంటంటే వినాయకుడు అనుగ్రహం కలిగితే మనకేం కలుగుతుంది అంటే సిద్ధి బుద్ధి. అమ్మవార్లు ఎవరంటే ఆయన ఒకరోజు వినాయకుడట పార్వతీ పరమేశ్వరుడు చెప్పాట,
విఘ్నాధిపత్యం నాకు ఇచ్చారు కదండి నాన్న, నేను వెళ్ళి తపస్సు చేసుకుంటాను అన్నట్ట పరమేశ్వరుడితో వినాయకుడు. సరే అని చెప్పి పంపించేశారు. వినాయకుడు తపస్సు చేసుకుంటూ వెళ్ళాడు. ఎప్పుడైతే వెళ్ళాడో వినాయకుడు ఫస్ట్ దేన్ని చేపట్టాడు అంటే బుద్ధి కుశలత ఎక్కడ చేపట్టాడంటే, ఎక్కడైతే పార్వతీ పరమేశ్వరులకు ప్రదక్షిణం చేశాడో అక్కడ బుద్ధిని చేపట్టాడు. అంటే బుద్ధి ఉంటే ఏం కలుగుతుంది మనకి? మంచి ఆలోచన శక్తి వల్ల ఏదైనా సాధించగలుగుతాము అనేది ఫస్ట్ వినాయకుడు మనకు అక్కడ చూపించాడు. అదే బుద్ధిదేవి అని. బుద్ధి మళ్ళీ సిద్ధి. మనం ఆలోచన చేశాము, తగిన కార్యం నెరవేరింది, వెంటనే మనం కోరుకుంటాం కదా, ఏమండి ఫలానా కార్యం జరగాలని స్వామిని కోరుతున్నానని. సిద్ధి పొందటానికి ఏం చేయాలా? ఆయన్ని ప్రత్యక్షం చేసుకోవాలి. అంటే కార్యం అయిపోయింది అని అంటే ఏమైనా సిద్ధించినట్టే కదా, అది సిద్ధిదేవి. కాబట్టి సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయకుడుగా ఈ నవరాత్రులలో ఏదైతే జరుగుతున్న నవరాత్రులలో ఈ యొక్క స్వామికి జరిగినటువంటి నవరాత్రులలో ఎంత శక్తి అయితే అంత శక్తి మేరకు మనం పూజ చేసుకున్నట్లయితే, అర్చన చేసిన దానం ధర్మం నైవేద్యం ఏదైనా కూడా స్వామి అనుగ్రహం కలిగి అన్ని కార్యాలు సిద్ధిస్తాయి. అందుకని ద్వాదశి రాశి ఫలితాల్లో కూడా ఈ వినాయక చవితి గురించి మనం చెప్పుకోదగిన సూచన ఉంది. కాబట్టి ద్వాదశ రాశి ఫలితాల్లో వినాయకుడి యొక్క అనుగ్రహాన్ని కూడా పొంది అందరూ ఈ యొక్క సర్వజన మానవాళి కోటికి సర్వసిద్ధిలు పొందించేటువంటిది, సర్వ కార్యాలు నెరవేర్చేటువంటిది, సర్వ విఘ్నాలు హరింపజేసేటువంటిది, సర్వ కార్యాలు శుభకార్యాలు పరంపరగా ఉండేటువంటిది. దాని ద్వారా మనకేమొస్తుంది అంటే వృద్ధి ఇంకా మనకు సిద్ధి. రుద్ధిదేవి కూతుర్లట. అంటే వినాయకుడు ఎప్పుడైతే సిద్ధి బుద్ధిని పొందాడో మనకేమొస్తున్నాయి దానివల్ల అంటే వృద్ధి అంటే గ్రోత్ రేట్ పెరగటం. వెంటనే పెరుగుతాయి కదా మనకు ఏదో విధంగా, అది గ్రోత్ రేట్, అది వృద్ధి అంటారు. అంటే కూతుర్లు అని చెప్పంటారు వృద్ధి. ఇంకొకటేమో రిద్ధి అంటే ఏంటంటే సకల కార్యములందు కూడా అరిష్టాలు తొలగింపజేసేది వృద్ధి. అందుకనే మీరు సంతోషిమాత గురించి తెలుసుకున్నట్లయితే ఇవన్నీ కూడా అందులో ఉంటాయి. శుభము లాభము కొడుకులు అని చెప్పంటారు. కాబట్టి ఇవన్నీ కూడా వినాయకుడి యొక్క అనుగ్రహం వల్ల సకల కార్యాలు అందరికీ నెరవేరుతాయి. కాబట్టి ఈ వినాయక చవితికి అందరూ కూడా ఓం గం గణపతే నమః అనే మంత్రాన్ని పఠిస్తూ ఈ వినాయకుడి యొక్క అనుగ్రహాన్ని పొందొచ్చు. ఇది చాలండి. గకార గణపతి వినాయకుడిని చేస్తే ఆయన గకార గణపతి అంటారు. ఈ గకార గణపతి ఎంత జపం చేస్తే స్వామి శీఘ్రంగా నీకు ఎటువంటి కార్యాన్ని సిద్ధిస్తాడు. కాబట్టి ఈ యొక్క గం గణపతే నమః ఏదైతే మంత్రం ఉందో ఈ వినాయక చవితిలో ఎంతవరకు అంటే అంతవరకు జపం చేసుకోవటం వల్ల మంచి సాధిస్తారు. స్వామి అనుగ్రహం కలుగుతుంది. మంగళం మహత్ శుభం భూయా.